సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో గూడెం గ్రామ దళితులు గత 6 రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం బెజ్జంకి మండల భారతీయ జనతా పార్టీ నేతలు పలువురు సందర్శించి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు మాట్లాడుతూ అర్హులు కాని వారికి గతంలో 3 ఎకరాల భూమిని కేటాయించారని, అర్హులైన వారికి మాత్రం అన్యాయం చేశారని ఆవేదన చెందారు. అర్హులకు ఇప్పటికైనా 3 ఎకరాల భూమిని కేటాయించాలని, లేని పక్షంలో తాము బాధితుల వెంట ఉండి పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తాము ఉద్యమాలకు వెనుకాడది లేదని స్పష్టం చేశారు. అర్హులు కాని వాళ్లకు భూములు ఇవ్వడం జరిగింది. భూములు వాళ్ళకు వ్యవసాయ భూములు ఉన్న వారికి కూడా ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఒక దళిత బిడ్డకు భూమి లేకున్నా కానీ వాళ్ళకు 1 ఎకరం భూమి కూడా ఈరోజు నేటి వరకు కూడా అందలేదు. మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నాం. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడున్న ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న కవంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళ పక్షాన నుండి మీకు భూమి ఇప్పిస్తానన్న కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వీళ్ళు ఒక 6 రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటే వాళ్ళని ఎందుకో పట్టించుకోవడం లేదని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.